అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. మీనరాశి వారికి 6, 7, 8 తేదీలలో జరిగేది తెలిస్తే నిజంగా అదృష్టవంతులు అవుతారండి. ఎందుకంటే నక్క తోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు అనవలసి వచ్చిందో తెలుసుకుంటే నిజంగా సంతోషపడిపోతారు, సంబరపడిపోతారు. అంతేకాకుండా కొన్ని ముఖ్యమైన విషయాలు కూడా మీరు తెలుసుకోవాల్సి ఉంది. కొన్ని నష్టాలు జరగకుండా ఉండాలి అంటే గనక ఏం చేస్తే మీరు ఆ నష్టాలు జరగకుండా బయటపడవచ్చు అనేది కూడా మీరు తెలుసుకోవాలన్నమాట. కాబట్టి మీనరాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి మరొకసారి రిక్వెస్ట్ చేసి చెప్పుకుంటున్నాను, వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి, చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుందన్నమాట. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఫస్ట్ టైం ఛానల్లోకి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ మరికొంతమంది మీనరాశి వారికి వీడియో రీచ్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. మీనరాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులు అనమాట. ప్రతి ఒక్క పనిని కూడా చాలా చాకచక్యంగా, తెలివిగా 1కి 10 సార్లు ఆలోచించి చేస్తూ ఉంటారు. కుటుంబ సంబంధాల పట్ల గౌరవం కూడా కలిగి ఉంటారు. ఇది మన కుటుంబం, ఇల్లు మనవారు అనుకుంటే వారి కోసం ఎంత దూరమైనా వెళ్తారు, ఎంతకైనా తెగిస్తారు. చివరికి వారి ప్రాణాలను కూడా లెక్క చేయకుండా వారి కోసం అంత కష్టపడుతుంటారనమాట. ఇక అంతేకాకుండా భార్య భర్తల మధ్య సంబంధాలు అనేటివి మీనరాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే, ఇప్పటి వరకు అయ్యో వీళ్ళు కొట్టుకుంటున్నారు, వీళ్ళు విడిపోతున్నారు, వీరిక డైవర్స్ అయితే తీసేసుకుంటారు, వీరి గురించి మనం అనవసరంగా ఓప్స్ పెట్టుకుంటున్నాము, వీరు ఖచ్చితంగా విడాకులు అయిపోతాయి వీరికి అనుకున్న వారు కూడా ఇప్పటి నుంచి ఈ మార్చి నెల ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఇప్పటి నుంచి వారి మధ్య సంబంధం అనేది బలపడుతుందన్నమాట. అంటే భార్యాభర్తల మధ్య సంబంధం బాగుంటుంది, భార్యాభర్తల మధ్య అనుకూలత బాగుంటుంది. ఒకరికి ఒకరు కూడా విలువని, గౌరవాన్ని ఇచ్చుకొని వారి బంధానికి విలువనిచ్చుకుంటూ ముందుకెళ్తారనమాట. ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే గనక కొత్త ఆలోచనలు చేస్తారు. వ్యాపారం అభివృద్ధి చెందడానికి ఏం చేయాలి, ఏం చేస్తే లాభాలు అధికంగా వస్తాయి, ఏం చేస్తే నష్టాల నుంచి తప్పించుకోవచ్చు అని చెప్పి ఆలోచించుకుంటూ కొత్త ఆలోచనలు చేసుకొని వ్యాపారాన్ని వృద్ధి చేసుకుంటారనమాట. ఇక మీనరాశి వారికి కొన్ని త్రుటిలో తప్పిన ప్రమాదాలు కూడా ఉన్నాయి. దానికి కారణం నిజంగా వారికి దైవానుగ్రహం ఉండడమేనండి. ఎందుకంటే కొన్నిసార్లు ప్రాణాపాయం వరకు కూడా వెళ్ళి త్రుటిలో తప్పిన ప్రమాదాలు కూడా ఉన్నాయండి. కాబట్టి వారికి దైవానుగ్రహం ఎక్కువగా ఉండడం వల్ల, భగవంతుడి యొక్క ఆశీర్వాదం ఎక్కువగా ఉండడం వల్ల వారు ఆ ప్రమాదాల నుంచి బయటపడి త్రుటిలో తప్పించుకుంటారనమాట. ఇక ఉద్యోగస్తుల మధ్య మరింత ఒప్పందాలు అనేటివి కుదుర్చుకుంటారు. అంటే ఏదైనా కానీ సాఫ్ట్వేర్స్ కానీ వీరందరూ కనుక చూసుకుంటే వీరి యొక్క బాండ్ ముందు ఒప్పందం అనేది మంచిగా కుదుర్చుకుంటారు. వీరికి మంచి ప్యాకేజ్ కూడా వస్తుందన్నమాట. వీరు అనుకున్న ఉద్యోగాలలో ఇష్టంతో చేసుకుంటారు, దానికి తగ్గ లాభాలు చూస్తారు. ఉద్యోగస్తులు ఎవరైతే కొత్తగా ట్రై చేయాలని, మేము ఉద్యోగం మాకు లేదు, మాకు రావాలని చెప్పి అనుకుంటారో వారు ఇప్పటి నుంచి స్టార్ట్ చేసుకోవచ్చండి. ఖచ్చితంగా ఉద్యోగం వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయి అన్నమాట. ఇక కొన్ని చిన్న అనారోగ్య సమస్యలు అనేటివి మీనరాశి వారిని ఇబ్బంది చేస్తూ ఉంటాయి, ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఏంటంటే కనుక తరచుగా జలుబు, దగ్గు, ఇలాంటి తలనొప్పి, అంతేకాకుండా గ్యాస్ట్రిక్ ప్రాబ్లము, తిన్నది అరుగుదల లేకపోవడం, ఇటువంటి సమస్యలతోటి పాపం వీరికి చాలా బాధపడుతూ ఉంటారండి. ఈ అనారోగ్య సమస్యలు అనేటివి తప్పించుకోవడం కోసం దైవానుగ్రహం కూడా చాలా ముఖ్యం. కాబట్టి దైవానికి ఎక్కువ కూడా పూజ చేసుకుంటూ ఉండడం, పూజలో ఎక్కువ సమయాన్ని కేటాయించుకోవడం, అంతేకాకుండా చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూయించుకోవడం వల్ల కూడా వీరికి మంచి ఉపశమనం అయితే లభిస్తుందన్నమాట. ఇక విద్యార్థుల విషయంలోకి వస్తే ఇప్పుడు ఎగ్జామ్స్ జరిగే టైం కాబట్టి విద్యార్థులకు మంచిగా ఎగ్జామ్స్ రాస్తారు. పరీక్షల్లో కూడా విశేషమైన మార్కులతోటి ఉత్తీర్ణత పొందే అవకాశం ఉందండి. మీనరాశి వారు ఎవరు కూడా అస్సలు ఫెయిల్ అవ్వరు. అంటే కొంతమంది ఫెయిల్ అవుతారు, కష్టపడి ఎవరైతే మంచి మార్కుల కోసం ఎదురు చూస్తూ తాపత్రయపడిపోతుంటారో అటువంటి వారికి మాత్రం విశేషమైన మార్కులు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుందన్నమాట. ఇక తోటి వారికి వీరి మాట సహాయం అనేది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఎవరైతే కష్టాలు ఉన్నారో, నష్టాల్లో ఉన్నారో, ఇంకెవరు అంతేకాకుండా సలహా కోసం వెళ్ళి అడిగినా కానీ వీరు ఇచ్చే సలహా వల్ల వాళ్ళు చాలా బాగుపడతారనమాట. వీరి సలహా అనేది అంత బాగా ఉంటుంది. వీళ్ళ సహాయం కన్నా కూడా వీళ్ళ సలహా మేరకు ఆ పనులు కనుక చేసుకుంటూ ఎదుటివారి పోతే చాలా మంచి విజయాన్ని సాధించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అన్నమాట. ఇక ముఖ్యంగా మేషరాశి వారి యొక్క
కుటుంబంతో కలిసి సాహసాన్ని మించిన నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. సాహసోన్నతమైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. గృహ సమస్యలను కూడా మొత్తం పరిష్కరించుకొని అంటే కుటుంబం మధ్య ఒక మంచి స్ట్రాంగ్ అయిన బంధాన్ని ఏర్పరచుకునే అవకాశం కనిపిస్తుంది. కుటుంబ సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఇప్పటి వరకు ఏవైతే సమస్యలతో సతమతమైపోతున్నారో ఆ సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయన్నమాట. ఇక మీనరాశి వారు ఎవరైతే ఒంటరి వ్యక్తులు ఉన్నారో, ఒంటరిగా ఉంటారో, అంటే భార్య లేకుండా భర్త లేకుండా భార్య ఉన్నా కానీ వీరికి కొంచెం కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం అయితే ఉందన్నమాట. ఈ పరిచయాలు కూడా మంచివే అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఏర్పడే కొత్త పరిచయాలు కూడా మంచి పరిచయాలే, కానీ మీరు మాత్రం అతిగా ప్రవర్తించకూడదు. అతిగా కూడా ఎవరిని నమ్మవద్దు. అతిగా నమ్మి మీ యొక్క మంచి కానీ చెడు కానీ వారితో చెప్పుకోవద్దు. ఎంత మంచి అయినా కానీ ఇప్పటి రోజులను బట్టి ఎవరితో అతి పనికి రాదని గుర్తుపెట్టుకోండి. ఆరోగ్యం మెరుగుపడడం కోసం మంచిగా వ్యాయామాన్ని చేస్తూ ఉండండి. కాబట్టి ఎక్కువగా అనారోగ్య సమస్యలు లాంటివి బాధ పెడుతున్నాయి. కాబట్టి మీరు మంచి పొజిషన్ డైట్ తీసుకుంటూ, మంచి లిక్విడ్ డైట్ తీసుకుంటూ, అంటే ఆరోగ్యం కోసం చిన్న వ్యాయామాలు చేసుకుంటూ ఉంటే మాత్రం ఆరోగ్యం అనేది మంచిగా మెరుగుపడుతుంది అన్నమాట. దీనికోసం భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇంకా అంతేకాకుండా వీరికి ఎవరైనా వాహనం ఎక్కి ఏదైనా ప్రయాణానికి బయలుదేరినా కానీ, లేకపోతే వీరు వాహనం నడుపుకొని వెళ్ళినా కానీ, ఎక్కించుకున్న నడుపుకుంటూ వెళ్ళినా కూడా జాగ్రత్త అనేది అవసరం. ఒక వెల్లుల్లిపాయను జేబులో పెట్టుకొని బండిలో పెట్టుకోండి. అమ్మవారి కుంకుమను ధరించి వెళ్ళడం మాత్రం ఉత్తమం. ఆంజనేయ స్వామి యొక్క సింధూరాన్ని ధరించి వెళ్ళడం కూడా ఉత్తమం అన్నమాట. ఇక మధ్యాహ్నం పూట మాత్రం వీరికి పగలు సాయంత్రం బాగానే ఉంటారు, కానీ మధ్యాహ్నం పూట మాత్రం కొంచెం కోపం, కొంచెం ఆవేశం వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయి అన్నమాట. కాబట్టి కొంచెం కోపాన్ని, ఆవేశాన్ని అదుపులో పెట్టుకోవాలి. ఎందుకంటే వీరి కోపం, ఆవేశం వల్ల చాలా నష్టాలు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి వీరి కోపాన్ని, ఆవేశాన్ని అదుపులో పెట్టుకొని ప్రవర్తించాలి. మన అనుకున్నతో వాళ్ళు కానీ, నా అనుకున్న వాళ్ళతో కానీ ఎక్కువగా అరవటం, వారి మీద కోపాన్ని చూపించటం, ద్వేషాన్ని చూపించటం ఇటువంటి ఏమీ చేయవద్దు. ఇంకా పౌర్ణమి తర్వాత మీ సమస్యలన్నీ కూడా, ఇప్పుడు వచ్చే పౌర్ణమి ఏదైతే ఉందో ఈ పౌర్ణమి తర్వాత మీ యొక్క సమస్యలన్నీ కూడా పూర్తిగా తీరిపోయే అవకాశం అయితే కనిపిస్తుందన్నమాట. నలుగురితో మీరు మాట్లాడుతున్నప్పుడు, నలుగురిలో కూర్చొని అందరూ ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు, ఒకవేళ వారి మాటలు మీకు ఉద్దేశించి అయినప్పటికీ కూడా వారి మాటలు మీకు కోపం తెప్పించే విధానంగా అక్కడి నుంచి లేచి చిరున వెళ్ళిపోతుంటారనమాట. అలా వెళ్ళకుండా అసలు మా గురించి ఏం చెప్తున్నారు, ఏం తప్పు జరిగింది, మాదే తప్ప, మంచి ఏంట చెడేంట అని చెప్పి ఆలోచించుకొని వారికి తగ్గట్టుగా జవాబులు ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళడం నయము. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మీ కోపం, ఆవేశం వలన అక్కడి నుంచి చిరున లేచి వెళ్ళిపోవడం వల్ల కూడా కొన్ని అపార్థాలు చేసుకునే అవకాశం కనిపిస్తుందన్నమాట. ఇక అంతేకాకుండా స్త్రీ పురుషుల ఇద్దరికీ కూడా మీనరాశిలో ఉన్నవారికి మంచి శుభవార్త వింటారు. ఆర్థికంగా కూడా మంచిగా కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు. ఇక అంతేకాకుండా వినోదాల్లో కూడా పాల్గొంటారు. మీనరాశి వారికి ఒక మైనస్ పాయింట్ ఏంటంటే కనుక కొంచెం బెరుకుతనాన్ని చూపిస్తారు. ఒక 10 మంది ఉన్నారనుకోండి, 10 మందిలోకి వెళ్ళి హఠాత్తుగా మాట్లాడాలన్నా కానీ, లేదా కూర్చొని కొంచెం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆలోచన చేయాలన్నా కానీ కొంచెం బెరుకుతనం అనేది చూపిస్తూ ఉంటారనమాట. ఆ బెరుకుతనాన్ని తగ్గించుకుంటే మంచిది. ఇంకా కొంచెం ఎమర్జెన్సీ సందర్భాలలో కొంచెం ఏదైనా సిచ్యువేషన్స్ నేను ఇక్కడ ఖచ్చితంగా నా నిర్ణయం అంటే ఇక్కడ పని చేయాలి అనుకున్నప్పుడు, అప్పుడు ఈ యొక్క నిర్ణయం తీసుకునేటప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఈ విధంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం వలన కొన్ని పెద్ద ప్రమాదాలు తప్పే అవకాశం అయితే ఉన్నాయి. కొత్త వ్యాపారాలకు మీనరాశి వారు ఈ నెలలో ప్రయత్నం చేస్తుంటారు. ఇక వీరికి అనారోగ్య సమస్యలు పూర్తిగా తొలగిపోయి వీరు పట్టిందల్లా బంగారం కావాలి. ఈ వీరి యొక్క గ్రహ దోషాలు కూడా పూర్తిగా తొలగిపోవాలంటే శివుడి ఆరాధన వీరికి చాలా బాగా కలిసి వస్తుందన్నమాట. శివుడికి ఆరాధన కానీ, అభిషేకాలు చేయడం కానీ, ఇంకా వచ్చేసి వస్త్ర సమర్పణ చేయడం కానీ, పంచామృత సమర్పణ చేయడం కానీ, లేదంటే తెల్ల బియ్యాన్ని సమర్పణ చేయడం వల్ల కానీ వీరికి అత్యుత్తమమైన ఫలితాలనైతే కలిగే అవకాశం కనిపిస్తుందన్నమాట. ఎక్కువగా పీడ స్వప్నాలు వస్తుంటాయి. రేత్రిపూట కళలు అనేటివి కొంచెం పీడ కళలు వచ్చి వాటికి కొంచెం భయపడిపోతుంటారనమాట.
అలా ఆ పీడకలలు రాకుండా ఉండడానికి కూడా శివుడి ఆరాధన అనేది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. గ్రహ బాధలన్నింటినీ కూడా విముక్తి పొందడానికి కూడా శివుడి ఆరాధన అనేది అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇక మీనరాశి వారికి ఈ 3 రోజులు అనేటివి ఏ విధంగా ఉందో ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు 6వ తారీఖు గురువారము వచ్చేసరికి పగలల్లా కూడా చాలా బిజీగా ఉంటారు. ఇంకా వచ్చేసి కొన్ని నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారు. వృత్తి అందు కూడా వీళ్ళకు అనుకూలమైన లాభాలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. విద్యార్థులకు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. కుటుంబ పరంగా బాగుంటుంది. వ్యాపారస్తులకి బాగుంటుంది. అంతేకాకుండా మానసికంగా ఒత్తిడి అనేది కొంచెం స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ స్ట్రెస్ని తగ్గించుకుంటే ఇక ఓవరాల్గా ఈ రోజంతా కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు అండి. 100%కి 99% బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఇక శుక్రవారం 7వ తారీఖు విషయానికి వస్తే 7వ తారీఖు కూడా పగలు 10 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు కొంచెం బిజీగా ఉంటారని అక్కడ నుంచి కొంచెం ఫ్రీ అయిపోతారనమాట. కొంచెం కాళ్ళ నొప్పులు అనేవి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కొన్ని చిన్న చిన్న ఎక్సర్సైజులు చేసుకోవడం వల్ల వాటి నుంచి ఉపశమనం అయితే లభిస్తుందనమాట. ఇక సంతాన పరంగా ఏవైతే ఇబ్బందులు మిమ్మల్ని వేధిస్తున్నాయో సంతాన పరంగా మీరు పడే ఇబ్బందులు కూడా పూర్తిగా తొలగిపోతాయన్నమాట. ఒక వ్యాపారస్తులకు బాగుంటుంది. గృహస్థులకు బాగుంటుంది. ఇక విద్యార్థులకు చాలా బాగుంటుంది. లవర్స్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. ఇక టోటల్గా ఓవరాల్గా చూసుకున్నట్లయితే 8వ తారీఖు కూడా వీరికి చాలా అద్భుతంగా ఉంటుందండి. అన్ని వృత్తిపరంగా వ్యాపార పరంగా కానీ సంతాన పరంగా కానీ విద్యార్థులకు కానీ రియల్ ఎస్టేట్ వారికి కానీ సినీ రంగ పరిశ్రమల వారికి కానీ ఏ బిజినెస్లో ఉన్న ఏ ఫీల్డ్లో ఉన్న ఏ రంగంలో ఉన్నా కూడా చాలా అద్భుతంగా కలిసి వస్తుంది. జరిగే నష్టాలు ఏవి ఉండవు. ప్రయాణం చేసేటప్పుడు మాత్రం కాస్త ప్రయాణం జాగ్రత్తలు అయితే చేసుకోండి. ఒక వెల్లుల్లిపాయను మీ బండిలో పెట్టుకునే ప్రయత్నం చేయండి. కుంకుమ పూజ చేసుకోండి. చాలా అద్భుతంగా కలిసి వస్తుంది. ఓవరాల్గా మార్చి 6, 7, 8 తారీఖుల్లో వీరికి చాలా అద్భుతంగా ఉంటుందండి. 100% 96% వరకు కూడా బాగుంటుందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ శివుడు ఆరాధన చేసుకుంటూ నేను చెప్పినట్టుగా చేసుకుంటే మాత్రం మీకు చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. చూసారు కదా మీనరాశి వారికి 3 రోజులు ఏ విధంగా ఉండబోతుందని చెప్పేసి. ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంతమంది మీనరాశి వారికి ఈ వీడియోని రీచ్ అవుతుంది. ఫస్ట్ టైం ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్